దారుణంగా పడిపోయిన దేవర ఓవర్సీస్ వసూళ్లు. కల్కి మొదటి రోజు వసూళ్లను ఫుల్ రన్లో దాటడం కూడా కష్టమేనా? ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం దేవర ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై యావరేజ్ టాక్ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ పాన్ ఇండియా సినిమా అవ్వడం, భారీ బడ్జెట్తో తెరకెక్కడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ చిత్రానికి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను రాబట్టినప్పటికీ మూడవ రోజు మాత్రం మార్నింగ్ షో నుండి కళ్ళు చెదిరే ఆక్యుపెన్సీను నమోదు చేసుకొని సంచలనం సృష్టించింది. ముఖ్యంగా మ్యాట్నీ మరియు ఫస్ట్ షో అనేక ప్రాంతాలలో మొదటి రోజుతో సమానంగా ఉన్నాయి. ప్రతి సినిమాకి ఆదివారం నాడు ప్రదర్శితమయ్యే సెకండ్ షో అత్యంత కీలకం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ షోస్ ద్వారానే లాంగ్ రన్ నిర్ణయం అవుతుంది కాబట్టి. నేడు దేవరాకి ఎలాంటి సెకండ్ షో ఉండబోతున్నాయో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాకి మొదటి రోజు ఓవర్సీస్లో అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్ జరుగుతూ వచ్చాయి. కేవలం ప్రీమియర్ షో నుండే ఈ సినిమాకి నార్త్ అమెరికాలో $2.8 మిలియన్ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. RRR, కల్కి చిత్రాల తర్వాత అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన పాన్ ఇండియా సినిమా తెలుగు సినిమాగా దేవర చిత్రం నిలిచింది. అయితే ప్రీమియర్స్ తర్వాత ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో గ్రాస్ వసూళ్లు రాలేదనే చెప్పాలి. ప్రీమియర్ ప్లస్ మొదటి రోజు కలిపి ఈ సినిమాకి $3.77 మిలియన్ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కల్కి చిత్రానికి ప్రీమియర్ ప్లస్ మొదటి రోజుకి కలిపి $5.5 మిలియన్ గ్రాస్ వసూళ్లు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ దేవర చిత్రానికి ఫుల్ రన్లో కూడా ఈ గ్రాస్ వసూళ్లను అధిగమించడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. రెండవ రోజు ఈ చిత్రానికి నార్త్ అమెరికాలో కేవలం $6 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. 2 రోజులకు కలిపి $4.3 మిలియన్ రాగా ఆదివారం రోజు మరో $5 లక్షల వచ్చే అవకాశం ఉందట. అలా 3 రోజులకు కలిపి ఈ చిత్రానికి $4.8 మిలియన్ గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఫుల్ రన్లో $5 లక్షల వచ్చే అవకాశం ఉందని, లాంగ్ రన్లో కల్కి ప్రీమియం ప్లస్ మొదటి రోజు రాబట్టిన గ్రాస్ వసూళ్లను దేవర అధిగమించడం కష్టమేనని, కేవలం ప్రీమియర్ షోలో తప్ప ఈ చిత్రానికి కల్కి రేంజ్ ట్రెండ్ కనిపించడం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. నార్త్ అమెరికాలో ఈ దేవర బ్రేక్ ఈవెన్ అవడానికి $5 మిలియన్ గ్రాస్ వసూళ్లు అవసరం ఉంది. రేపు ఎల్లుండి లోపు బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేస్తుంది. కానీ కల్కి స్థాయి ట్రెండ్ లేదు అనేది అక్కడ ట్రేడ్ పండితులు చెప్తున్న విషయం. ఇది వ్యూవర్స్.